అభయహస్తం హామీలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అభయహస్తం కోసం ఇప్పటి వరకు 1.25 కోట్ల దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. వాటిలో భూ సమస్యల పరిష్కారం, రేషన్ కార్డుల కోసం 20 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. గ్యారంటీలను ఇప్పటికిప్పుడు అమలు చేయకుండా నిలదీయడం సరికాదని పొంగులేటి అభిప్రాయపడ్డారు. 40 రోజుల్లోనే అమలు చేస్తామని తాము ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. 100 రోజుల్లో అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పారు. అదంతా కూడా బోగస్. 3 మోడల్స్, ఆ మోడల్స్ ఏదో మీడియాలో రావటం అన్ని కూడా బోగస్. అసలు ఇంకా ఒక కాన్సెప్టే ఫైనల్ కాకుండా అప్పుడే మోడల్స్ లోకి ఎట్లా పోతామన్నా, ఎలా అలా మీకు మీరు మనోళ్ళు ఊహించుకుంటే ఎట్లా? అందుకే మీకు దయచేసి టీఆర్ఎస్ ట్రాప్ లో ఇంకా మీరు బాగుతున్నా మీకు ఈ ప్రభుత్వం, మా మీడియా మిత్రుల ముందు ప్లీజ్ వినండి అన్న, మా మీడియా మిత్రులు ఒక్క నిమిషం వినండి. వాళ్ళు మాట్లాడితే స్వీట్గా ఉంటాయి. మీకు మళ్ళీ ట్రాప్ మీన్స్ వాళ్ళు ఏంటంటే, ఆ ట్రాప్ అంటే మీరేంటి, ఆ ఇంద్రలోకం చూపిస్తారు వాళ్ళు. మేము అట్లా చూపించలేము. 100 క్వశ్చన్ ఆన్సర్ మాది. మీకు మళ్ళీ అయితే ఒకటి హామీ ఇస్తున్నా, మీడియా మిత్రులకైతే మీ సంఘాలు కొన్నప్పటికే నన్ను కలిసినప్పుడు సంక్రాంతి తర్వాత అందరినీ ఒకసారి కూర్చోబెడతానన్నాను. గత ప్రభుత్వాల్లో ఇచ్చిన జీవోలని ఏదైతే ల్యాండ్స్ ఇచ్చాయో ఫస్ట్ వాటికి శ్రీకారం ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాటికి శ్రీకారం చుడతామని చెప్పాం. 100% అన్ని ఏ పాయింట్ ని వదిలిపెట్టాం, అన్ని పాయింట్లు కూడా చేసి చూపిస్తాం. థ్యాంక్ యూ అన్న. డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్న సంగతి మీకు తెలియంది కాదు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన లగాయత్తు ఏదైతే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అభయ హస్తం ద్వారా 6 గ్యారంటీ కార్యక్రమాలు ఇస్తామని చెప్పి ఎన్నికల్లో చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకి అందించాలని చిత్తశుద్ధితో పని చేస్తుందన్న సంగతి కూడా తెలంగాణలోని 4 కోట్ల ప్రజలు ఈనాడు ప్రత్యక్షంగా గమనిస్తున్నారు. ఈ 6 గ్యారంటీల్లోని 2 గ్యారంటీలు ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల లోపే అర్హులైన ప్రజలకి, ఆడబిడ్డలకి ఇవ్వటమే కాకుండా ఈ అభయహస్తంలోని మిగతా కార్యక్రమాలని గడిచిన 10 సంవత్సరాలలో ఏ రోజు కూడా గత ప్రభుత్వం ప్రజలు స్వేచ్ఛగా వారి అవసరాలను గాని వారి బాధలను గాని వినకపోతే, ఏ ఇందిరమ్మ రాజ్యం వస్తే మంచి జరుగుతుందని ప్రజలు తెలుసుకున్న ఇందిరమ్మ రాజ్యంలో డిసెంబర్ 28వ తారీఖు నుంచి జనవరి 6వ తారీఖు వరకు ప్రజా పాలన కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదే రకంగా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, కేబినెట్ సహచరులు అందరం చర్చించుకొని సిఎస్ గారు, డీజీపీ గారు, సీనియర్ బ్యూరోక్రాట్స్, జిల్లాలో ఉండే కలెక్టర్లు, ఎస్పీలు, ఇంకా గ్రామ స్థాయికి నుంచి జిల్లా స్థాయికి వరకు ఉన్న అనేక మంది అధికారులు, వారందరి సహాయ సహకారాలతో వాళ్ళ కృషితో చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తారీఖు వరకు సుమారు 8 రోజులు ప్రతి గ్రామానికి, ప్రతి వాడకి, ప్రతి అడవిలో ఉన్న చెంచుల గూడానికి, ప్రతి తండాకి, ప్రతి గూడానికి, ప్రతి మున్సిపాలిటీకి, ప్రతి ఇంటికి అధికారులు వెళ్ళి వాళ్ళకి ఏమి అవసరం, ఏమి కోరుకుంటున్నారు అప్లికేషన్ రూపంలో ఈ ప్రభుత్వం తీసుకోవాలి.